నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ దేవస్థానంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి. భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి. వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన సింహాచలం ఆలయం. ఉత్తర ద్వార దర్శనానికి క్యూ కట్టిన వేలాది మంది భక్తులు. హైదరాబాద్ మణికొండలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్న కమిషనర్ రంగనాథ్. తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న జిల్లా టీడీపీ అధ్యక్షులు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న గండి బాబ్జీ. ఇక డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను పల్లకి సేవలో ప్రతిష్ఠించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. అనంతరం రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి దేవాలయంలో 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఆలయ ఈవో వినోద్ రెడ్డిలతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః. తమ్ముడు కొంచెం శుక్రవారం ముక్కోటి ఏకాదశి కావడంతో వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి చేరుకొని స్వామివారిని ఉత్తర ద్వారం ప్రత్యేక క్యూ లైన్ మార్గంన దర్శించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీ స్వామివారు ఉదయం 5:25 వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గరుడ వాహనంపై భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విశాఖ, సింహాచలం ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవస్థానం ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాటు చేశారు. పూలు, పండ్లతో ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెల్లవారుజామున 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
మల్కాజ్గిరిలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆనందబాగ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కొరకు భక్తులు ఉదయం నుండే ఆలయం వద్ద బారులు తీరారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కిక్కిరిసిపోయింది. భగవద్ బంధువులారా, కలియుగ వైకుంఠ వైకుంఠ ఏకాదశి మన గోదావరి హోమ్స్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పిఎసి చైర్మన్ శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావాలి, స్పీడ్గా రావాలి. రావాలి
రావాలమ్మా రావాలి, లేట్ చేయకూడదు. రావాలి. కేటీఆర్ తీరు జబర్దస్త్ షోలా కనిపిస్తుందని ఏసీబీ విచారణకు వెళ్తూ భయంగా నటించాడని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్కు స్వాతంత్ర సమరయోధుడు అయినట్లు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారని ఎద్దేవా చేశారు. కనకపు సింహాసనం సీఎం కుర్చీ మీద ఒక్క రోజులో రేవంత్ రెడ్డి కూర్చోలేదని అంచెలంచెలుగా ఎదిగి అధిష్టానం నిర్ణయంతో సీఎం అయ్యారని తెలిపారు. ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. నాటకాలు చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా ఏసీబీ అధికారుల ముంగల మీ డ్రామాలన్నవి 4 ప్రశ్నలను 40 సార్లు తిప్పి అడిగారు అని చెప్పి అంటున్నావు. మునుముందు ఆ 4 ప్రశ్నల 40 ప్రశ్నల అన్నది ప్రజలందరికీ కూడా తెలిసే రోజులు ఎంతో దూరంలో లేవు అన్న విషయాన్ని తెలియజేస్తూ, కనకపు సింహాసనం మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రోజులో వచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోలే. ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మేమంతా శాసనసభ్యులం కలిసి ఏకగ్రీవంగా అధిష్టానం అనుమతితో ఎన్నుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తూచ తప్పకుండా 7,25,000 కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు సర్వనాశనం చేసిపోతే అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాసనసభలోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం, వేలాది కోట్ల రూపాయల టికెట్లతో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మహిళా సోదరి మహిళలతో కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. 21,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2 లక్షల రూపాయల వరకు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పి తీరినాం. హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నెక్నాంపూర్లోని లేక్ వ్యూ విల్లాస్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నెక్నాంపూర్ చెరువు కబ్జాదారులు ఆక్రమించడంతో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో 3 సార్లు కూల్చివేసిన యథావిధిగా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని రాష్ట్ర కోఆపరేటివ్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో జరిగిన ఘటనలో మృతి చెందిన వైజాగ్కు చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం కోసం
భగవంతుడు ఏదో ఒక మంచి పని చేస్తాడని ఆ కుటుంబానికి వాళ్ళు ఏం చేస్తారంటే విపరీతమైన ఒత్తిడి ఉన్నా కూడా ఆ రోజు దర్శనానికి మనం వద్దన్నా కూడా ప్రజలు మరి ఆ దేవుని యొక్క నమ్మకం మీద వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మొన్ననే చూశారు, ఎంత మనం కంట్రోల్ చేద్దామన్నా పోలీసులు కూడా సరిపోలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మంది పోగైనప్పుడు మొన్న అల్లు అర్జున్ సినిమా రిలీజ్లో చూసాం, చాలాసార్లు జరిగే ప్రమాదాలు ఇలాగే జనం ఎక్కువైపోయి ఆతృతతో ఏదైతే ప్రోగ్రాం చూద్దామని వెళ్తారో అక్కడ ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు కూడా చాలా కష్టం ఇటువంటివి కంట్రోల్ చేయడం. సో అది ఏదైనప్పటికీ దురదృష్టం. వారిని ఆ భగవంతుడు మరి మరి అమరులైన వాళ్ళకి శాంతి కలగాలని, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. మరి ముఖ్యంగా మీకు తెలుసు, నిన్ననే మన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. ఆ వచ్చిన సందర్భం కూడా మీ అందరికీ తెలిసినప్పటికీ మరొకసారి ఈ విషయాలు కొన్ని ప్రజలకు తెలియజేయాలని, ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని మంచిగా తీసుకోకుండా విమర్శలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతో, ఒక క్లారిటీ ఇద్దాం ప్రజలకనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడ దేవస్థానంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి, భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి. వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన సింహాచలం ఆలయం, ఉత్తర ద్వార దర్శనానికి క్యూ కట్టిన వేలాది మంది భక్తులు. హైదరాబాద్ మణికొండలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్న కమిషనర్ రంగనాథ్. తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న జిల్లా టీడీపీ అధ్యక్షులు, బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న గండి బాబ్జీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.